రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మనం సోయా చిక్కుడు సాగు గురించి పూర్తిగా తెలుసుకుందాం. సోయా చిక్కుడు నల్లరేగడి భూములలో సాగు చేయడానికి వీలైన శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట. ఈ పైరు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి ఎక్కువ మాంసకృతులు 43% మరియు నూనె 20% కలిగి ఉంటుంది. మన రాష్ట్రంలో సోయా చిక్కుడు నంద్యాల, గుంటూరు, కడప, పల్నాడు, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలో సుమారుగా 23,000 ఎకరాలలో సాగు చేయబడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈ పైరును రబీలో కూడా సాగు చేసే అవకాశం ఉంది. అమెరికా మరియు బ్రెజిల్ దేశాలలో దీనిని జీవ ఇంధన నూనె తయారీకి కూడా వాడుతున్నారు. సోయా నూనెలో ఎక్కువ శాతం అసంతృప్త కొవ్వు ఆమ్లాలే ఉండటం వలన మనం వాడే నూనెలన్నిటికన్నా ఇది ఆరోగ్యానికి మంచిది. సోయాలో లభించే మాంసకృతులు జంతు సంబంధమైన మాంసకృతులతో సమానమైన పోషక విలువలు కలవు. ఇనుము, కెరోటిన్, పోలిక్ ఆమ్లం అధిక శాతంలో ఉండడం వలన స్త్రీలలో అధికంగా కనిపించే రక్తహీనతను నివారించడానికి సోయాబీన్ వాడకం ఎంతగానో తోడ్పడుతుంది. నూనె తీసిన సోయా పిండిలో ఈ 55-60% మాంసకృతులు ఉంటాయి. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీన్ని గోధుమ, శనగపిండితో కలిపి వాటి నాణ్యతను పెంచుకోవచ్చు. సోయా నూనె ఆరోగ్యానికి మంచిది. సోయా గింజలు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఈ పంట పండించేటప్పటికి ఎలాంటి రకాలు అనేది చేసుకోవాలనేది తెలుసుకుంటే, జేఎస్ 335 రకం ఇది 90-95 రోజుల్లో పంట వస్తుంది. ఎకరాకి 8 నుంచి 10 క్వింటాళ్ళు వస్తుంది అన్నమాట. ఇది కాయపై నూగు ఉండదు. గింజ మొలక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాయలు చిట్టడం తక్కువగా ఉంటుంది. మువ్వకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి LSB1. ఇది 65 రోజుల్లోనే పంట వస్తుంది. 6 క్వింటాల్ దిగుబడి వస్తుంది. స్వల్పకాలిక పొట్టి రకం ఇది. కాపు గుబురుగా ఒత్తుగా కాస్తుంది. పత్తి, కంది పైర్లలో అంతర పంటగా అనువైనట. నెక్స్ట్ వన్ వచ్చేసి LSB3. ఇది 110-115 రోజుల్లో పంట వస్తుంది. 8 నుంచి 10 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది. కాయలపై రాగి రంగు నూగు ఉంటుంది. కాయలు చిట్టుట తక్కువ. బ్యాక్టీరియా, పొక్కు మరియు మువ్వకుళ్ళు తక్కువగా తట్టుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ LSB18. ఇది 105-110 రోజుల్లో వచ్చేస్తుంది. 10 నుంచి 12 క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది. కాండము మరియు కాయలపై బూడిద రంగు నూగు కలిగి ఉంటుంది. ఆకుమచ్చ తెగులు, తలమూడు తెగులు మరియు మొజాయిక్ తెగులను తట్టుకుంటుంది. విత్తనము లేత పసుపు రంగు కలిగి గుండ్రముగా మధ్యస్థ సైజులో ఉంటుంది. నెక్స్ట్ ASB22 బాసరా. ఇది 105 నుంచి 110 రోజుల్లో కాపుకు వస్తుంది. 10 నుంచి 11 క్వింటాల్ దాకా దిగుబడి ఎకరాకి వస్తుంది. కాండము కాయలపై గోధుమ రంగు నూగు కలిగి ఉంటుంది. కోత ఆలస్యమైన కాయలు చిట్టట ఉండదు. గింజలు లేత పసుపు వర్ణంలో గుండ్రంగా ఉంటాయి. ఈ పంట పెట్టుకునేటప్పుడు ఎకరాకి 25 నుంచి 30 కేజీలు విత్తనం కావాలి. విత్తే సమయం వచ్చేసి జూన్ నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో అయితే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు విత్తుకోవచ్చు. ముందుగా దీన్ని కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్ ప్లస్ 1 గ్రాము కార్బండిజం లేదా 3 గ్రాముల థైరమ్ లేదా కాఫ్టాన్ మందుతోను, తర్వాత 5 మిల్లీల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బన్ సల్ఫాన్తో విత్తన శుద్ధి చేయాలి. 8 నుంచి 10 కేజీల విత్తనానికి 200 రైబోజియం జపానికమ్ కల్చర్ను నీటిలో కలిపి ఆరబెట్టి ఇత్తుకోవాలి. విత్తే దూరం నల్లరేగడి భూముల్లో అయితే 45 x 5 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో అయితే 30
ఇంటూ 7.5 సెంటీమీటర్లు చదరపు మీటర్కు 40 మొక్కలు చొప్పున ఎకరాకి 1,60,000 మొక్కలు ఉండాలి. ఎరువులు ఎకరాకి 12 కేజీలు నత్రజని, 24కి భాస్వరము మరియు 16కి కేజీలు పొటాష్ చివరి దిక్కులో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వస్తే గంధకం కూడా లభ్యమవుతుంది. కలుపు నివారణ అంతర కృషి. పెండిమిథాలిన్ 30%, 1.4 లీటరు నీటికి చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి, లేదా విత్తిన 25 రోజులకు క్విజలాపాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను ఇముజితాఫిర్ పిచికారీ చేసి వెడల్పు మరియు గడ్డ జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. నీటి యాజమాన్యం చూసుకుంటే ఇది వర్షాధారపు పంట. నీటి సౌలభ్యత ఉన్న చోట విత్తిన 15-20 రోజులకు ఒకసారి, కాయ దశలో మరోసారి నీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు. అంతర పంటలు మరియు పంటల సరళి. సోయా చిక్కుడును కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న మరియు పండ్ల తోటలలో అంతర పంటగా సాగు చేయవచ్చు. ఖరీఫ్ సోయా తర్వాత రబీలో శనగ, ధనియాలు, ఆవాలు మరియు మినుము వంటి పంటలను సాగు చేసి వాణిజ్య పంటల కంటే అధిక నికర ఆదాయం పొందవచ్చు. సస్యరక్షణ పురుగులు అంటే చీడ పురుగులు అట్లాంటివి, చిత పురుగులు, రసం పీల్చు పురుగులు. ఇవి ఆకుల్లోని రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు మరియు గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మువ్వకుళ్ళు, తెల్లదోమ ద్వారా మెజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు పురుగు మందుతో విత్తన శుద్ధి చేయాలి. పైరుపై ఆశించినప్పుడు ఎసిపేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమడత పురుగు. ఈ పురుగు ఆకుల అంచులను కలిపి పత్రహరితాన్ని గీకి నష్టపరుస్తుంది. ఈ పురుగు ఉధృతి బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటర్ నీటికి ఎసిపేట్ 1 గ్రాము లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా కిన్వల్పాస్ 2.0 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలిచే ఈగ. ఈ పురుగులు లేత కాండంపై చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి. గుడ్లు నుండి వెలువడిన లార్వాలను కాండంలోనికి చేరి తినడం వలన మొక్కలు వడలి సమూలంగా నాశనమవుతాయి. ఇమిడాక్లోప్రిడ్ మందు 5 మిల్లీలతో 1 కేజీ విత్తనానికి శుద్ధి చేయడం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు. పైరుపై ఆశించినప్పుడు ఎసిపేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీళ్ళు కలిపి పిచికారీ చేయాలి. ఆకుగూడు పురుగు. ఈ పురుగు ఆకులను కలిపి గూడులా కట్టుకొని దానిలో ఉండి ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తింటాయి. నివారణకు ఎసిపేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెంకు పురుగు. ఈ పురుగు కాండం మీద అర్ధచంద్రాకారంలో రంధ్రం చేసి లోపలికి పోయి ప్రధాన కాండమును, పక్క కొమ్మలను, లోపలి పదార్థములు తినటం వలన ఈ కొమ్మల చివరి భాగం ఎండిపోతుంది. నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు. ఈ పురుగులు ఆకులలోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు జల్లెడలాగా మారుతాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను, కాయలను కూడా తింటుంది. నివారణకు పురుగు మొదటి దశలో క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిపేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు తర్వాత దశల నివారణకై సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలి. తెగుళ్ళు. మూవుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, పల్లాకు తెగులు, తుప్పు తెగులు, కుంకుమ తెగులు ఇలాంటివన్నీ తెగుళ్ళన్నీ వస్తాయి. మూవుకుళ్ళు తెగులు అయితే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది.
తెగులు సోకిన లేత మొక్కల ఆకులు గిడసబారిపోతాయి. మొక్క మొవ్వు నుండి ఎండిపోతుంది. చేన్లో మొక్కల సాంద్రత సరిగా చూసుకోవాలి. తామర పురుగులు నివారణకై విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పైరుపై ఆశించినప్పుడు డైమిథోయేట్ 2 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ml లేక థయామితాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి